భారతదేశ వ్యాప్తంగా ఎండల మంటలు, వానలు లేని వాతావరణం సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ నెల కనీసం వర్షాలు కూడా లేకుండా పూర్తిగా ఎండిపోయింది. గడిచిన 125 సంవత్సరాల సుదీర్ఘ దేశీయ వాతావరణ చరిత్రలోనే ఐదోసారి అత్యంత డ్రై జూన్ నెలగా ఈ ఏడాది జూన్ రికార్డు సృష్టించింది. సాధారణంగా జూన్ నెలలో పడాల్సిన వర్షపాతం కంటే ఏకంగా 39% తక్కువ వర్షపాతం నమోదు కావటం గమనార్హం. 1901 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు పడకుండా జూన్ నెల ముగిసిపోవడం శతాబ్ద కాలంలో ఇదే ఐదోసారి అని ఐఎండీ శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. ఈ జూన్ దెబ్బ నుంచి కోలుకోక ముందే జులై నెలపై వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మరింత భయాందోళనలు రేపుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో వినాశకరణ ఎల్నిలో ఫెనోమెనోస్ రోజుకు మరింత బలపడుతూనే ఉంది. ఈ ఎల్నిలో ఎఫెక్ట్ కారణంగా దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో జులైలో కూడా సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది. దేశ దీర్ఘకాల సగటుతో పోల్చి చూస్తే జులై నెలలో కురిసే వర్షపాతం కేవలం 94% కంటే తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. 1971 నుండి 2020 వరకు ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో సాధారణంగా జులై నెలలో సగటున 280.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఈసారి ఆ సగటును అందుకోవడం అసాధ్యమని తేలిపోవడంతో దేశవ్యాప్తంగా సాగు పనులు ప్రారంభించిన కోట్ల మంది రైతులు తీవ్ర ఇరకాటంలో పడ్డారు. అయితే ఈ తీవ్ర సంక్షోభం మధ్య వాతావరణ శాఖ ఒక చిన్న ఆశాకిరణాన్ని కూడా చూపిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రాంతం ఏర్పడుతోందని, దీనివల్ల రాబోయే కొన్ని రోజుల్లో రుతుపవన పరిస్థితులలో స్వల్ప మెరుగుదల ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు రుతుపవన కాలం యొక్క రెండవ భాగంలో అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సముద్ర గర్భంలో పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఏర్పడవచ్చని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ కూడా సూచించింది. ఒకవేళ ఈ పాజిటివ్ డైపోల్ గనుక ఏర్పడితే అది బలహీనపడిన రుతుపవనాలకు కొంత ఊపునిచ్చి ఆగస్టులో వానలు కురిపించే అవకాశం ఉంది. కానీ ఒకవేళ పసిఫిక్ లో ఎల్నిలో గనుక ఊహించిన దానికంటే ఎక్కువ బలపడితే ఈ అల్పపీడనాలు ఇచ్చే ఉపశమనం కేవలం తాత్కాలికమేనని, కరువు ముప్పు తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయంకరమైన వర్షాభావ పరిస్థితులు కేవలం వ్యవసాయ రంగాన్ని మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేయబోతున్నాయి. జూన్, జులై నెలల్లో వర్షాలు పడకపోతే దేశంలో పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అల్ప వర్షపాతం నేరుగా దేశీయ ద్రవ్యోల్బణాన్ని అడ్డు అదుపు లేకుండా పెంచేస్తుందని, సామాన్యుడి నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులు కాబోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాన్ని ఆదుకోవడానికి వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఈ ద్రవ్యోల్బణ మంటల నుండి సామాన్యుడికి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో చూడాలి.